హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా 4 to 5 టాపిక్స్ అయితే కవర్ చేసేద్దాం. దాంట్లో డ్రెస్సెస్ అండ్ అదేవిధంగా మనకి ఒక మార్షల్ ఆర్ట్స్ కానీ అండ్ అదేవిధంగా ఫుడ్ కానీ అండ్ అదేవిధంగా మరికొన్ని టాపిక్స్ అయితే ఇదే వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకు డ్రెస్సెస్ గురించి డేటా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫుల్కారీ ఈజ్ ఏ ఫేమస్ ఎంబ్రాయిడరీ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో ఇక ఫుల్కారీ అనేటటువంటిది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ ఎంబ్రాయిడరీ? సో ఆప్షన్స్ కనుక తీసుకుంటే రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్. సో మనకి ఒక ఫుల్కారీ కనుక తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పంజాబ్. ఓకేనా? సో ఈ యొక్క ఫుల్కారీ పంజాబ్ అనేటటువంటి ఒక జానపద ఎంబ్రాయిడరీని అయితే సూచించడం జరుగుతుంది. అయితే ఇందులో ఫుల్కారీ అంటే ఏంటిదంటే పూల పని అని అర్థం. దీనిలో మేజర్గా ఈ యొక్క పూలకు సంబంధించినటువంటి డిజైన్స్ అని ఎక్కువగా వేయడం జరుగుతుంది. అండ్ పూలతో పాటు మనకు ఒక కవర్ మోటివ్స్ అండ్ అదేవిధంగా జామితికి సంబంధించినటువంటి ఆ యొక్క డేటా కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇది మేజర్గా మనకి ఒక పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఇదైతే ప్రసిద్ధి చెందడం జరిగింది, ఒక ఫుల్కారీ. లక్నో ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ ఎంబ్రాయిడరీ? సో లక్నో ఏ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ కళకు ప్రసిద్ధి చెందింది? సో ఈ యొక్క ఎంబ్రాయిడరీ కళ దాంట్లో తీసుకుంటే ఫుల్కారీ, కాంతా, చికంకారీ మరియు ప్యాచ్ వర్క్. సో దిస్ ఈస్ కాల్డ్ చికంకారీ. ఓకే, లక్నో అనేది చికంకారీ సంబంధించింది. ఈ యొక్క తెల్లని కాటన్ దారంతో చేసినటువంటి ఎంబ్రాయిడరీ పని మనకి ఒక చికంకారీ. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి లక్నోకి సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీకి ప్రపంచ ప్రసిద్ధి గాంచడం జరిగింది. అండ్ ఇందులో ఉన్నటువంటి చికంకారీలో చికెన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక పర్షియన్ పదమైనటువంటి చిక్కీన్ నుంచి రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క పూర్వకాలంలో మేజర్గా ముల్ముల్ ఫైన్ మస్లిన్ కాటన్ పై ఒక చికంకారీ ఎంబ్రాయిడరీ అనేది సాంప్రదాయంగా ఉండేది. తర్వాత మనకి ఒక కాటన్ వస్త్రాలపై కూడా ఇదైతే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ ఎంబ్రాయిడరీ వర్క్ కాల్డ్ చికంకారీ? సో ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చికంకారీ అనేది లక్నోకి సంబంధించింది. ఓకే, సో చికంకారీ ఈజ్ రిలేటెడ్ టు లక్నో. ట్రెడిషనల్ వీవింగ్ ఆఫ్ గుజరాత్ ఈజ్ నోన్ యాజ్. సో గుజరాత్ యొక్క సాంప్రదాయ నేయడం దాన్ని ఏమని అంటారు? సో గుజరాత్కి సంబంధించినటువంటి నేతను మనకి ఇక్కడ తుషారు, కంజీవర్ము, జమ్దాని అండ్ అదేవిధంగా పటోలా ఏమని అనడం జరుగుతుంది? దిస్ ఈస్ కాల్డ్ పటోలా. ఓకేనా, పటోలా అని అయితే అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క నేతకు సంబంధించి కనుక తీసుకుంటే మనకి ఇక్కడ కాంజీవరం లేదా కాంజీవరం అని అంటారు. కాంజీవరం అంటే మనకు తమిళనాడు. ఓకే, తమిళనాడు. అండ్ అదేవిధంగా పటోలా వచ్చేసరికి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం గుజరాత్ అని. అండ్ జమదాని కనుక తీసుకుంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ కాస్ట్యూమ్ మ్యూజియం ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్. సో భారతదేశంలో మొట్టమొదటి కాస్ట్యూమ్ మ్యూజియం అనేది ఎక్కడ ఉంది? గోవా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్. ఎక్కడ ఉండడం జరిగింది? గోవాలో ఉంది కాస్ట్యూమ్ మ్యూజియం. ఓకేనా, వెండెల్ రోడ్రిక్స్ రూపొందించినటువంటి యొక్క మోడా గోవా మ్యూజియం అనేది మనకి ఒక భారతదేశం మొట్టమొదటి కాస్ట్యూమ్ మ్యూజియం. ఇది మనకు గోవాలోని కోల్వెల్లీలోని 450 సంవత్సరాల పురాతనమైనటువంటి సాంప్రదాయమైనటువంటి గోవా వెళ్ళ కాసాడోనా మారియాలో ఉండడం జరిగింది ఈ యొక్క కాస్ట్యూమ్ మ్యూజియం అనేది. అండ్ నెక్స్ట్, పొటాలి ఈజ్ ద బ్రైడల్ డ్రెస్ వోర్న్ బై ద బ్రైడ్స్ బిలాంగ్ టు ద విచ్ స్టేట్? సో ఇక పొటాలి అనేటటువంటి యొక్క ఏ రాష్ట్రం చెందినటువంటి వధువులు ధరించినటువంటి పెళ్లి దుస్తులు? సో ఇక పొటాలి అనేది మనకు మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇక పొటాలిని మనకి ఒక మణిపూర్ వధువులు అయితే ధరించడం జరుగుతుంది. నృత్యం చేసే సమయంలో కూడా మనకి ఒక మోడల్ డ్రెస్సెస్ అయితే వీళ్ళైతే ధరించడం జరుగుతుంది. మందపాటి వస్త్రంతో తయారు చేసినటువంటి స్తూపాకార స్కర్ట్ ఏదైతే ఉంటుందో అండ్ దానిపైన మనకి ఒక సెక్విన్లు అండ్ అదేవిధంగా అద్దాలతో అలంకరింపబడడం జరుగుతుంది. మణిపూరి డ్యాన్స్ దాంట్లో కూడా ఇదైతే ఫేమస్ ఈ యొక్క పోట్లీ. నెక్స్ట్, ద ఫ్యాబ్రిక్ దట్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో భారత స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మారినటువంటి వస్త్రం ఏంటిది? ఖాదీ, పట్టు, ఉన్ని, పాలిస్టర్. సో భారతదేశ చరిత్ర చదువుకున్నప్పుడు మనందరం వినే ఉంటాం, ఖాదీ వస్త్రాలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క ఖాదీ వస్త్రాలు మాత్రమే ధరించాలి అని అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇదంతా కూడా స్వదేశీ ఉద్యమం సంబంధించినటువంటి టైంలో జరిగినటువంటిది. సో మనకి ఒక డిజైనర్లది అనేది భారతీయుని యొక్క పేదవాడు ధరించే వస్త్రం కాదు, ఖాదీ మాత్రమే ఈ యొక్క భారతీయులు ధరించినటువంటి వాళ్ళ యొక్క విలువలు, గర్వం అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క మూలానికి చిహ్నంగా దీని అయితే భావించడం జరిగింది. కాబట్టి ఖద్దర్ లేదా ఖాదీని అయితే ధరించడం జరుగుతుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది మనకి ఒక డేటా. పుయాంచి ఈజ్ ద ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్. సో ఇక పుయాంచి అనేది ఏ రాష్ట్రం చెందినటువంటి సాంప్రదాయ దుస్తులు? సో కర్ణాటక, మిజోరం, గోవా మరియు సిక్కిం. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ మిజోరం. ఓకే, మిజోరం రాష్ట్రానికి చెందినటువంటిది ఈ యొక్క మిజో షాల్ లేదా టెక్స్టైల్ అనేటటువంటి మిజో పుయాంచి మిజో డ్రెస్సుల్లో అత్యంత రంగులుగా పరిగణింపబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా ఈ యొక్క రంగులుగా ఉండడం జరుగుతుంది. ప్రతి మిజో మహిళకు రాష్ట్రంలోని ముఖ్యమైనటువంటి వివాహ దుస్తులకు అవసరమైనటువంటిది ఈ యొక్క పుయాంజీ. అండ్ అదేవిధంగా ఈ యొక్క అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్త్రాన్ని సృష్టించడానికి నేత కార్మికులు నేసేటప్పుడు మేజర్గా మృదువైనటువంటి నూలును ఉపయోగించడం ద్వారా ఈ యొక్క డిజైన్స్ ని, ఆకృతులను వాళ్ళైతే క్రియేట్ చేయడం జరుగుతుంది.
ఓకే. అండ్ ఇక్కడితో మనకి ఏమైపోయింది, సక్సెస్ఫుల్గా యొక్క డ్రెస్సెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం మార్షల్ ఆర్ట్స్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది ఈ యొక్క ఎడిషనల్ టాపిక్స్లలో, కాబట్టి ఇవన్నీ కూడా కవర్ చేసేస్తున్నాం. ఓకే, సో మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళలు లేదా యుద్ధ విన్యాసాలు. అండ్ ఫస్ట్ క్వశ్చన్, డాష్ అనేది మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మార్షల్ డాన్స్ రూపం. ఇందులో నైపుణ్యం, సృజనాత్మకత, చురుకుతనం యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన ఉండడం జరుగుతుంది. దీనిలో ప్రదర్శకులు ఒక మాక్ ఫైట్ సీక్వెన్స్ అయితే ప్రదర్శించడం జరుగుతుంది. దట్ ఈస్ తాంగ్ టా. ఓకే, తాంగ్ తా లేదా తాంగ్ టా అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఖడ్గము, ఈటని తీసుకొని ఒక ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. ఇది మణిపూర్ చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ కళ. దీంట్లో వీళ్ళు కత్తి, ఈటె ఇట్లాంటివన్నీ ఆయుధాలను ఇందులో ఉపయోగించేసి వాళ్ళ యొక్క ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెండోది వచ్చేసరికి మనకు రంగమా కనుక తీసుకున్నట్టు ఇది మనకు నాగాలాండ్ రాష్ట్రానికి చెందినటువంటిది. అండ్ చాకర్ కూతు కనుక తీసుకుంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది. అండ్ అదేవిధంగా సింగిచామ్ కనుక తీసుకుంటే ఇది మనకు సిక్కింకి చెందినటువంటి సింహ నృత్యం, సింగం. ఓకే, సింహం అంటే ఏంటిది, సింహమే కదా. ఈ యొక్క సింగిచామ్ దాంట్లో కనుక తీసుకుంటే మనకి ఒక నృత్య రూపంలో మేజర్గా నృత్యకారులు మంచు సింహానికి సంబంధించినటువంటి వేషధారణ వేసి ఈ యొక్క ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. భారతీయ యుద్ధ కళ కలరీ పయ్యట్టు భారతదేశంలోని ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? కలరీ పయ్యట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కేరళ. ఓకే, కలరీ పయ్యట్టు ఇది రిలేటెడ్ టు కేరళ. సో ఇక్కడ కలారి అనే పదం అనేది మనకి తమిళ సాహిత్యంలో ఉన్నటువంటి యుద్ధక్షేత్రం లేదా పోరాట రంగం అనేటటువంటి పేరుని బట్టి మనకి ఇక్కడ కలరి పయ్యట్టు అనేది రావడం జరుగుతుంది. మన తెలుగులో ఏమి కొట్లాడుకుంటారు అంటాం కదా, అట్నే వాళ్ళ దగ్గర కలరి అని అయితే అనడం జరుగుతుంది. డాష్ మణిపూర్ సంబంధించినటువంటి సాంప్రదాయ యుద్ధ కళ. ఓకేనా, మణిపూర్ సంబంధించినటువంటి సాంప్రదాయ యుద్ధ కళ ఏంటిది? దట్ ఈస్ తాంగ్తా. నెక్స్ట్, ఎస్ఆర్డి ప్రసాద్ డాష్ గేమ్ లో చేసినటువంటి కృషికి గాను 2023లో పద్మశ్రీతో సత్కరించడం జరిగింది. సో దట్ ఈస్ కలరి పయ్యట్టు. కలరి పయ్యట్టు. సో ఇక్కడతో మనకి ఒక డేటా కూడా అయిపోయింది, కథం. నెక్స్ట్ మనం ఫేమస్ డిషెస్ లోకి వెళ్ళిపోదాం, వంటకాలు. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, మలబార్ వంటకాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? సో మలబార్ ఎక్కడ ఉంటుందని, కేరళ కదా. మలబార్ వంటకాలు ఎక్కడ? కేరళ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాండ్వీ ఈజ్ ఏ డిష్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో కాండ్వీ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినటువంటి వంటకం? సో కాండ్వీ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ గుజరాత్. మ్యాక్సిమం స్వీట్స్ కానీ మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ డిషెస్ ఎక్కువగా కూడా మనకైతే గుజరాత్లో కనిపిస్తుంటాయి. గుజరాత్లో ఎక్కువగా తినేటటువంటి చిరుతిండుల్లో ఇది కూడా ఒకటి. అండ్ దీన్ని మనం దహవాడి లేదా పాటులి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది శనగపిండితో తయారు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గుజరాత్ సంబంధించినటువంటి ఇతర సాంప్రదాయ వంటకాలు కనుక తీసుకున్నట్లయితే డోక్లా అంటే దాల్ డోక్లా కానీ కమాన్ డోక్లా కానీ అట్లా ఉంటాయి. డోక్లాలు చాలా రకాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆమ్ శ్రీఖండ్ అనేది ఉండడం జరుగుతుంది. మేదికా తేప్లా 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 అంటే రొట్టె. అండ్ అదేవిధంగా దాల్ దోక్లీ. అండ్ అదేవిధంగా పాపడా అంటే ఏంటిది, పాపడాలు అంటే మనం అప్పడాలు ఎట్లయితే అంటామో వాటిని వాళ్ళు అక్కడ పాపడా అంటారు. ఉప్మా, దబేలి, కమాన్ డోక్లా ఇట్లా ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఓకే, డోక్లా అనేది ఏ భారతీయ రాష్ట్ర వంటకం? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుజరాత్. సో ఈ విధంగా ఉంటుంది. మన దగ్గర మైసూర్ పాక్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఇక్కడ మొత్తం కూడా హోల్స్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ డోక్లా. నెక్స్ట్, దాల్ బాటి చుర్మా అనేది డాష్ రాష్ట్ర వంటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఆహార పదార్థాల్లో ఒకటి. దాల్ బాటి చుర్మా అనేది మనకి ఒక రాజస్థాన్ చెందినటువంటి, ఓకేనా, రాజస్థానీ స్టైల్. ఓకే, దాల్ బాటి చుర్మా. సో ఈ విధంగా ఉంటుంది. దీంట్లో బాతిని కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది గోధుమ పిండితో తయారు చేయడం జరుగుతుంది. దీన్ని కట్టెలపై కాలుస్తారు. అండ్ చుర్మా అనేది చక్కెర మరియు పిండి యొక్క మిశ్రమం. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క మిశ్రమము. అండ్ అదేవిధంగా రాజస్థాన్లో మతపరమైనటువంటి సందర్భాల్లో, వివాహ వేడుకల్లో, పుట్టినరోజు పార్టీల్లో మధ్యాహ్న భోజనం లేదా విందు కోసం దీన్ని అయితే వడ్డించడం జరుగుతుంది. ఇక దాల్ బాటి చుర్మా. చైన్సు ఈజ్ ఏ ఫేమస్ ఫుడ్ ప్రిపరేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ డాష్. ఈ యొక్క చైన్సు అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆహార తయారీ? సో ఇక చైన్స్ కన్నా తీసుకుంటే ఉత్తరాఖండ్. సో దిస్ ఇస్ చైన్స్ సంబంధించినటువంటి డేటా. ఓకేనా, సో దీంతో ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వీటితోటి బ్లాక్ గ్రామ్ తోటి అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకి ఒక డేటా కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం సాంగ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సాంగ్స్ అంటే పాటలు. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఏఆర్ రెహమాన్ గుల్జర్ అండ్ డాష్ won the 32nd annual Grammy Award for the Best Motion Picture song జై హో. ఈ యొక్క ఉత్తమ మోషన్ పిక్చర్ పాట అయినటువంటి జై హోకి ఏఆర్ రెహమాన్, గుల్జార్ మరియు డాష్
52వ వార్షిక గ్రామీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. 'జై హో' సాంగ్ మీ అందరికి తెలిసిందే కదా! చాలా చాలా ఫేమస్ అయినటువంటిది. ఒక 15 సంవత్సరాల క్రితం అట్లా వచ్చినటువంటి సాంగ్ ఇది. సో, ఇక 'జై హో' గనక తీసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ గనక తీసుకుంటే డానీ బాయిల్ అండ్ అదే తన్విష అండ్ అదే దేవ్ పటేల్ అండ్ ఫ్రీడా పింటో. ఎవరు? తన్విష. ఓకేనా? సో, ఇక తన్విష గ్రామీ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ మహిళ కూడా రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. సంగీత రంగంలో మనకి ఒక అవార్డు అయితే ఇస్తారు. అండ్ ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క రికార్డింగ్ అకాడమీ ఒక అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు పండిట్ రవిశంకర్. అండ్ అదేవిధంగా ఏఆర్ రెహమాన్ కన్నా తీసుకుంటే 2010లో గ్రామీ అవార్డ్స్ పొందడం జరిగింది. అత్యధిక గ్రామీ అవార్డ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయంటే బియాన్సే పేరు మీద ఉండడం జరిగింది. హీ ఈజ్ రిలేటెడ్ టు ద అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జాలర్లు ఎక్కువగా పాడేటటువంటి బటియాలి జానపద సంగీతం అనేది కింది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? సో ఇక బటియాలి సాంగ్ కనుక తీసుకుంటే దిస్ ఇస్ రిగార్డింగ్ ద పశ్చిమ బెంగాల్. సో ఇక బటియాలి సంగీతం మత్స్యకార సమాజం ఎక్కువగా ఈ యొక్క జీవితాలకు సంబంధించి అండ్ అదేవిధంగా పోరాటాలకు సంబంధించినటువంటి హృదయపూర్వకమైనటువంటి అండ్ అదేవిధంగా విచారకరమైనటువంటి పాటలతో కూడినటువంటి నదీ గీతం ఇది. అండ్ ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఇతర జానపద సంగీతాలు కన్నా తీసుకుంటే బౌల్, హవాయ, కీర్తన్, గంభీర అండ్ అదేవిధంగా శ్యామ్ సంగీత్, లాలోన్ గీతి ఇవన్నీ కూడా దానికి సంబంధించి. ఇతర రాష్ట్రాలు కన్నా తీసుకుంటే మనకు అక్కడ ఆప్షన్స్ లో కనిపిస్తున్నాయి కేరళ. సో కేరళ కన్నా తీసుకుంటే కథకళి సంగీతం ఉంటుంది, మాపిల్ల పట్టు ఉంటుంది అండ్ అదేవిధంగా ఒట్టం తుల్లాలు ఉంటాయి అండ్ అదేవిధంగా సోపనం, పుల్లి ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కన్నా తీసుకుంటే మాదిగ డప్పు అండ్ అదేవిధంగా మాల జమిదిగా అనేటటువంటి పాటలు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఒడిశా. ఒడిశా కనుక తీసుకుంటే అవంతి, పంచాలి, ఒడ్రమ గాది అనేటటువంటి పాటలు అయితే ఉండడం జరుగుతుంది. తేరి మిట్టి మే మిల్ జావ్ అనే పాట ఉంటుంది కదా! సో ఆ యొక్క పాటని ఏ సినిమాకి సంబంధించింది? సో ఇది మనకు కేసరి సినిమాకి సంబంధించింది. ఓకేనా? సో 1897లో జరిగినటువంటి సరాగహరి యుద్ధంలో జరిగినటువంటి ఒక యథార్థ కథ ఆధారంగా ఈ యొక్క చిత్రాన్ని అయితే చిత్రించడం జరిగింది. సో ఇక పాటను రచించినటువంటి పర్సన్ మనోజ్ ముంతాషిర్ అండ్ అదేవిధంగా దీంట్లో స్వరకర్త వచ్చరికి ఆర్కే ప్రోవో ముఖర్జీ, గాయకుడు బి ప్రాక్. భీముడిని హీరోగా చిత్రీకరించినటువంటి మహాభారతం ఆధారంగా ఏ జానపద సంగీతం రూపొందించబడింది? దాండియా, పాండవని, అల్హా, మాండో. సో ఇది వచ్చేసరికి పాండవని. ఓకే, భీముడిని హీరోగా మనకి ఇక్కడ మహాభారతంలో అంటే భీముడే మనకు అన్ని రకాల బెటర్ అన్నటువంటి వర్షన్ లో వాళ్ళు అక్కడ హైలైట్ చేస్తూ ఆయన అయితే అక్కడ ఒక కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది. ఆ యొక్క జానపద సంగీతం ఇది ఎక్కడ సంబంధించింది అంటే ఇది మనకు ఛత్తీస్గఢ్ సంబంధించింది. 5గురు పాండవుల సోదరులు ఉంటారు కదా! సో దాంట్లో మనం మహాభారతంలోని పాత్రలను ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రముఖ కళాకారులు కనుక తీసుకున్నట్లయితే తీజన్ బాయి, రీతు వర్మ, ఉషా బార్లే, శాంతిబాయి చెలకు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కళాకారులు. నెక్స్ట్ కర్ణాటక సంగీత పితామహుడు అని ఎవరిని పిలవడం జరుగుతుంది? విద్యారణ్య, పురంధరదాసు అండ్ అదేవిధంగా తిరునాల్ రామవర్మ అండ్ విశ్వనాథ్ అయ్యర్. సో ఎవరు? పురంధరదాస్. ఓకే, పురంధరదాస్. సో ఇక పురంధరదాసు మనకి ఇక్కడ కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి పితామహుడుగా అయితే పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డాష్ లోని జానపద పాటలను రాగనీస్ అని అంటారు. సో ఇక రాగనీస్ కన్నా తీసుకుంటే హర్యానా. సో హర్యానాలోని మనం ఈ యొక్క రాగనీలు అయితే అనడం జరుగుతుంది. సో రాష్ట్రాల్లో కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ హర్యానా కన్నా తీసుకుంటే గర్వా గయాను అండ్ అదేవిధంగా జల్నా అండ్ అదేవిధంగా పట్కా ఇవన్నీ కూడా అక్కడ సంబంధించినవి. అండ్ మరియు దాంతోపాటు రసియా కూడా. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ కన్నా తీసుకుంటే కయాల్ కానీ అంటే గాజల్స్ కానీ స్వాంగ్ కానీ నకల్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బీహార్ కన్నా తీసుకుంటే సోహార్ అండ్ అదేవిధంగా బీదేసియా, షాద్ గీత్, ఖజ్రీ అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ కన్నా తీసుకుంటే నిర్గుని భజన, పాక్ పాటలు, పాండ్వని ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. ఓకే, సో ఇక్కడతో మనకి ఏమైపోయినాయి సక్సెస్ఫుల్ యొక్క 4 టాపిక్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనకు ఏమున్నాయి? నెక్స్ట్ మనకు ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.